జోహార్ హరికృష్ణ గారు జోహార్ హరికృష్ణ గారు జోహార్ హరికృష్ణ గారు జోహార్ హరికృష్ణ గారు జోహార్ నందమూరి హరికృష్ణ గారు ఈరోజు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి 69వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు పిరియా సోమేశ్వరరావు గారు, అలాగే ఆదినారాయణ గారు, అలాగే మన అమర్నాథ్ గౌడ్ గారు ఆధ్వర్యంలో హరికృష్ణ గారి జయంతి చేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా హరికృష్ణ గారు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారికి చైతన్య రథ సారథిగా, అలాగే పార్టీకి వెన్నెముకల, అలాగే హిందూపురం శాసనసభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేసి ఈరోజు ప్రజలందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకున్నంతకాలం తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త గుండెల్లో కూడా నందమూరి హరికృష్ణ గారు ఎప్పుడు ఉంటారని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రోజు కూడా మనం చూసాం. ఆ రోజు పార్లమెంట్లో అనేక రకాలుగా ఎంతో ప్రయత్నించి ఆ రోజు గడిపివ్వకుండా చూస్తానికి ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం తన చివరి శ్వాస వరకు కూడా పోరాడినటువంటి వ్యక్తి హరికృష్ణ గారు. ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ అన్న నందమూరి తారక రామారావు గారు, హరికృష్ణ గారు ఎప్పుడు కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుండెల్లో ఉంటారని చెప్పి తెలియజేసుకున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు వారసుడిగా, చైతన్య రథసారథిగా, మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు మా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి నిలలేని సేవలు చేశాడు ఆయన ఈరోజు 69వ జయంతి జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సెంట్రల్ ఆఫీసులో అన్న గోండమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది కార్యకర్తలందరితో. ఆయన బాలనటుడే కాకుండా సినిమా రంగంలో అనేక సినిమాలు తీసి ఎంతో ఆయన అవార్డులు పొందిన వ్యక్తి. అలాగే పార్టీలో కూడా అంచులుగా పదవులు అనుభవిస్తూ ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన చేయడం జరిగింది. ఆ రోజుల్లో మరి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతో బడ్జెట్ రాజ్యసభ సభ్యుడి నుంచి ఆయన ఎంతో బడ్జెట్ కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కూడా జరిగింది. మరి ఆయన మహానుభావుడు ఈరోజు వాడవాడలా ఆయన జయంతులు జరుపుకోవడం చాలా అభినందంగా ఆనందంగా ఉందని తెలియజేస్తాం.